హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మా పాపకని గౌన్ కుట్టాను పండగకి వేద్దామనేసి. గౌన్ కుట్టానంటే ఇంకా పండగకి బట్టలు తీయలేదా అని అనుకోకండి. మా పాపకి తీసాము పండగకి. కాకపోతే ఇది ఏంటంటే మా పిన్నేమో అంటే చీరలోని బ్లౌజ్ పీస్ ఉందమ్మా, పాప కుడతావా అని అంటే సరే కుడతానని చెప్పాను. ఇంకా మా అక్క వాళ్ళ ఊరెళ్తే వాళ్ళ చేత పంపించిందనమాట. ఇంకెందుకు అనేసి అది కుడదాం అనేసి ఇంక తీసాననమాట. ఎప్పటినుంచి కుడదాం అనుకుంటున్నాను కానీ నాకు ఖాళీ లేక నేను ఇంకా ఈరోజు కట్ చేసేసి స్టిచ్చింగ్ చేశాను. అంటే ఇంకా పండగకి ఊరెళ్తాం మేము. ఇంకా ఎన్ని రోజులు కూడా లేదు. అందుకనేసి ఇంక ఈరోజు కంప్లీట్ చేసేయాలి. ఇంకా బట్టలు అవన్నీ సర్దుకోవాలి. ఇంకా చాలా పనుంది అనేసి ఈరోజు నేను స్టిచ్ చేసి ఇంకా కంప్లీట్ చేసేసాను. అలాగే మా అక్క వాళ్ళ పాపకు కూడా అంటే గౌన్ ఎప్పుడు తనకేం కుట్టలేదు. అందుకనేసి నేను తనకు కూడా కుడదామనేసి నేను మీషో నుంచి ఫ్యాబ్రిక్ ఏమో ఆర్డర్ పెట్టాను. అది నిన్నే వచ్చింది ఇంకా. అది కూడా నేను ఇంకా స్టిచ్ చేద్దామనేసి స్టిచ్ చేస్తాను. ఈరోజు స్టిచ్చింగ్ ఏమేమి ఉంటే అవన్నీ కంప్లీట్ చేసేసాను. ఆ ఫ్రాక్ కూడా మీకు పిక్ పెడతాను, అది చూడండి ఒకసారి. నేను ఫ్రాక్స్ అనేది ఇంకా ఇప్పుడే ఫస్ట్ టైం అనమాట. ఇంకా నేను ముందు ఎప్పుడేం ట్రై చేయలేదు. ఇప్పుడు ట్రై చేశాను కానీ పర్వాలేదు, బాగానే వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇంక మా అక్క వాళ్ళ పాపది కూడా నెట్ ఫ్యాబ్రిక్. నెట్ అంటే చాలా కుచ్చులు పెట్టాననమాట. దానికి కూడా చాలా టైం పట్టింది నాకు. అది ఎంత ఒక 8 అవర్స్‌లా పట్టింది. అది మొత్తం నెట్టే కాబట్టి ఇంక చాలా కష్టం అనిపించింది నాకు. కాకపోతే కుట్టేసాను, కంప్లీట్ చేసేసాను. మా వారేమో "నీకేమి ఫ్రాక్ ఏమి కుట్టలేవు నువ్వు, నీకు రాదని" అన్నారు. కాకపోతే ఈరోజు నేను కుట్టి మా ఆయనకేమో పిక్ పెట్టాను. బాగా కుట్టావని చెప్పారనమాట. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి చూడండి ఫ్రాక్స్ ఎలా ఉన్నాయో. అలాగే చూసి కామెంట్ చేయండి. ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఓకే బాయ్.